నమస్తే. ఈరోజు ఒక వీడియో చూస్తే యూట్యూబ్లో ఒక డిపో మేనేజర్ గారు నాకు 1800 రూపాయలు వస్తుందండి, మేము మా యొక్క పరిస్థితిని మా యొక్క ఊరికి పోతే ఏమండి మీకు దాదాపు 50-60 వేల రూపాయలు పెన్షన్ వస్తుందంటే రాదయ్యా, నాకు వచ్చేది 1900 రూపాయలు అని చెప్పుకోవటానికి అంత సిగ్గుపడే పరిస్థితి తెచ్చిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. 2013 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈపీఎస్ని 65 రూపాయల నుంచి 1000 రూపాయల దగ్గర పెంచింది. 1000 రూపాయల నుంచి ఇక రిటైర్డ్ అయిన వాళ్ళకి అంచెలంచెలుగా ఒక 1800, 1900, 2000, 2500 వరకు మాత్రమే వస్తున్నాయి. దీనికోసంగా నేను దాదాపు 6 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం నుంచి కూడా పోరాటం చేశాము. కానీ సింగిల్ పోరాటం మంచిది కాదనేది ఈరోజు నేను నిర్ణయానికి వచ్చే మిమ్మల్ందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. రిటైర్డ్ అయిన కార్మికులారా, ఎవరో ఈ సాధిస్తారు మనం తిందాం అనుకుంటే ఈపీఎస్ ఏమైంది? అవును, నమ్ముకున్నారు. ఎన్ఎస్ఏ వాళ్ళు చేసి ఆ యాక్సేషన్ కమిటీ గారు వాళ్ళందరూ మీరు నమ్ముకున్నారు, బాగానే ఉంది. చివరికి వాళ్ళు ఏం చేశారంటే నిలువున ముంచారు. నేను 2014 నుంచే వాళ్ళు స్టార్ట్ అయిన కాడి నుంచి వీళ్ళు మోసం చేస్తారు, కార్మికులకి అన్యాయం చేస్తారు, వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది కాదనుకో మీకు అనేక పర్యాయాలు చెప్పిన చాలామంది కొందరు స్వార్థపరుల మాట విని పరిస్థితిని అర్థం చేసుకోకుండా వేలకు వేలు అంటే 500 నుంచి చాలామంది వేలకు వేలు డబ్బులు వాళ్ళకి ఇచ్చి పైసా పెరగకుండా చేశారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసినప్పుడు, అయ్యా మా యొక్క కార్మికులకి చాలీ పెన్షన్తో 1000 రూపాయలతో మేము బతుకుతున్నామంటే ఆయన నేను నీకు జీవనభృతి కల్పిస్తానని చెప్పారు. ఈరోజు ఈ జీవనభృతి నేను ఆ యొక్క 6 సంవత్సరాల పోరాటంలో జీవనభృతి పెంచమని అడిగితే వాళ్ళు నాకు ఇన్ని లెటర్లు ఇచ్చి ఉండారండి. ఇవన్నీ కూడా ఆ లెటర్లే. ఈ లెటర్లనే చూడండి, ఈ యొక్క లెటర్లలో ఈ డేట్ మటుకు మారుస్తున్నారు. చూడండి, చాలా లెటర్లలో ఇగో చూడండి, ఈ డేట్ ఉంది ఇక్కడ, డేట్ ఉందండి. ఈ డేట్ మటుకు మార్చి అనేకమైన లెటర్లు ఇగో చూడండి, అనేకమైన లెటర్లు నాకు ఇస్తున్నారు. నేను అంటే కార్మికులు అమాయకుల ఇగో చూడండి, ఒకటి కాదు, ఈ కట్ట వాళ్ళు ఇచ్చిన సమాధానాలే. ఇంత పోరాటం చేస్తున్న కొంతమందికి ఎన్నేసో వాళ్ళు చేసేందుకు మోసపూర్వమైన మాటలు మేము చెప్పలేకపోయినందువల్ల మీరు వచ్చినా రాకపోయినా ఒక్కడిని సాధన కోసం ముందు నడుస్తానని నేను చెప్తున్నాను. ఈ యొక్క పెన్షన్ నాకు రాదు. మళ్ళా చెప్తున్నాను, ఈ యొక్క జీవనభృతి నాకు రాదు. ప్రభుత్వం ఇచ్చే ఏ పెన్షన్ కూడా నాకు రాదు. నేను సూపరింటెండెంట్గా రిటైర్ అయినా కానీ పోరాటం ఆపల. నిన్న ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏమొచ్చిందంటే అదే సేమ్ లెటర్, దానిలోనే రాసి ఉండారు. డేట్ ఒకటి మార్చారు, మిగిలిన అన్నీ రాశారు. వాళ్ళు ఏదో 3000కి సిఫారసు చేస్తున్నారు. ఏమండి, పని బాట లేకుండా ఏమయ్యి ముసలితనం వచ్చో లేకపోతే వచ్చిన వాళ్ళకి అందరికీ 4000 ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మా ఆర్టీసీ సంస్థ వాళ్ళు మాత్రం అయ్యా 3000 రూపాయలు మేము రికమెండ్ చేస్తున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, ఫైనాన్స్కి వాళ్ళకి పంపించాం, మీరు పోయి ఆడ కనుక్కోండి అంటారు. ఏమండి, ఈరోజు మీరు ఇది చేశారండి. ప్రభుత్వం ఫ్రీ బస్ పాస్ అన్నారు, అందరికీ ఫ్రీ ఇచ్చారు ఆడవాళ్ళకి. కానీ ఆ ఇచ్చిన బస్సు ఫ్రీకిలో ఎంతమంది దొంగతనాలు చేస్తున్నారు. ఎందువలంటే మీరు ఫ్రీ ఉచితం అన్నారు, ఎంతమందో దొంగలు తయారయ్యారు, మెడల్లో సొమ్ములు లొక్కపోతున్నారు. అది కూడా కాకుండా విద్యార్థులకు చదువులు లేకుండా పోయిన సమయానికి బస్సులు లేక ఇంత అవస్థ పడే వాళ్ళకి మటుకు మీరు ఓట్లు కనీసం ఎలక్షన్ అప్పుడు చెప్పలా. మీరు ఆ కాంగ్రెస్ను చూసి ఇచ్చారు మీరు. కానీ మేము మటుకు జీవితంలో ముగించుకునే ప్రశ్నే లేదు. చెప్తున్నాను, ఈ చలికాలమైనా సరే మేము అయ్యా చలిలో అంతకుముందు సైకిల్ యాత్ర చేసాము, ఇంకా చలిలో నడిచి మా ప్రాణాలు పోయినా కూడా మేము ఈ యొక్క సమస్యను వదలం నడిచి వస్తానికి తీర్మానించాం. మాకు డిపో మేనేజర్ గారు రిటైర్ అయిన ఆయన చెబుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఒక డిపో మేనేజరే
ఈ విధంగా అయ్యా నేను కూడా యూనిట్ ఆఫీస్గా రిటైర్ అయినాను, నా పరిస్థితి ఇట్లా ఉందంటే కడుపు మండిపోతుంది. 37 సంవత్సరాలు నా సర్వీస్ అయితే 37 సంవత్సరాలు సర్వీస్ చేశానయ్యా. నాకు వచ్చేది ఎంతో 1000 రూపాయలు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది పరిష్కారం లేదా? కానీ పోరాటం వదిలేది లేదు. పోరాటం చేస్తాం. ఎవరైనా సరే మేము చేస్తుంది న్యాయం అయితే ఎన్ఎస్ఏ వాళ్ళగా మేము మోసం చేసి అయితే మీరు మాకు సహకరించొద్దు. ఎందువల్లంటే వాళ్ళు మోసం చేస్తే బెంగళూరుకు కొన్ని వేల మంది పోయినారు. కానీ ఆర్టీసీ రిటైర్ అయిన కార్మికులకు మేము పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము, మేము పని చేస్తాము, మాకు సహకరించండి, మేము చేసే పాదయాత్రలో మీరు కూడా పాలు పంచుకోమని మీకు మనం చేసుకుంటూ ఈ యొక్క సమస్య నుండి మేము బయటపడాలంటే మీ యొక్క సహకారం కూడా, కార్మిక సహకారం కూడా కావాలని మేము యాచిస్తున్నాం అనుకుంటారు, ప్రాధాన్యపడుతున్నాం అనుకుంటున్నారు, బతిలాడుకుంటున్నాం అనుకుంటారు. అది మీ ఇష్టం. మీకు నిజంగా ఈపీఎస్ పెన్షన్ పెరగాలనే ఉద్దేశం మీకు కానీ ఉంటే, మీరు కూడా న్యాయం చేయాలని అనుకుంటే, ప్రతి కార్మికుడు కూడా ఈ 1000 రూపాయల నుంచి పైకి పోవాలనుకుంటే మాత్రం మీరు మాకు సహకరించండి. మా యొక్క పోరాటానికి మద్దతు ఇండి, మాతో పాటు మీరు కూడా రండి. పోదో తాడో పేడో తలుచుకోవడానికి సంసిద్ధం అవుతున్నామని చెప్తున్నాను. మా యొక్క కమిటీలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. చాగంటి నరసింహరావు గారు హానరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన పంతులు గారు, గుంటూరు పంతులు గారు ప్రధాన కార్యదర్శిగా, యవోషా గారు గుంటూరు వారు కూడా కోశాధికారిగా, సాంశరావు గారు వారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము పని చేసుకుంటూ పోతున్నాం. మీరు నిజమైన కార్మికులైతే, మీరు నిజంగా కార్మికత్వంలో పుట్టి ఉంటే, మీకు ఏదైనా సరే మానవత్వం అనేది ఉంటే మీరు మాకు సహకరిస్తారని, మేమేం మోసపోతే మాట్లాడటం లేదు, మేమేమో డబ్బులు వసూలు చేయటం, మేమేమి ఎక్కడికి పోయి అయ్యా యాచించండి, మాకేమన్నా మాకు చందాలు కట్టండి, వేల చందాలు కట్టమని మేము అడగటం లేదు. మేము మా సొంత డబ్బులతో మొన్ననే 2 కార్మికులకు మేము మాకు ఇస్తానన్న డబ్బులు మేము ఇచ్చాము. వాళ్ళు చచ్చిపోతే మా అసోసియేషన్ నుంచి ఒకటే నిర్ణయించుకున్నాం, 5000 నుంచి ఎంతైనా పైన ఇవ్వాలనుకున్నాం. 5000 నుంచి పైన ఇస్తున్నాం. ఇప్పుడు కూడా కాలం గడుపుతున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి మాకు సహకరిస్తారని కోరుతూ విరమిస్తున్నాను.